త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సొంతం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే నాటికి 6 హామీలను అమలు చేయాలని భావిస్తోంది. మరో వారంలో 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు గృహ విద్యుత్ను ఉచితంగా అందిస్తామని రేవంత్ తాజాగా స్పష్టం చేశారు. దీనిపైన కేబినెట్ సబ్ కమిటీ సంబంధిత అధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ 2 పథకాల అమలు కోసం విధి విధానాలు ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి లబ్ధిదారుల సమాచారాన్ని ఇప్పటికే అధికారులు పరిశీలించారు. ఈ 2 పథకాలను ఎప్పటి నుండి అమలు చేయాలని దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శలు రాకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేయాలని భావిస్తోంది. ఈ 2 పథకాల అమలు కోసం ప్రభుత్వ ఖజానాపై ఎంత భారం పడనుంది అనే దానిపై కూడా ప్రభుత్వం ఆరా తీస్తోంది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా ఖజానా ఖాళీగా ఉందని రేవంత్ రెడ్డి సహా మంత్రులు ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ 2 పథకాల అమలు వల్ల రాష్ట్ర ఖజానాపై ఎంత భారం పడుతుంది, ఈ నిధులను ఎలా సమీకరించాలనే దానిపై అధికారులతో సమీక్షిస్తున్నారని, ఎన్నికల సమయంలో ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు పొందుపరిచే సమయంలో అనవసర ఖర్చులను తగ్గించుకుంటే ఈ పథకాలను అమలు చేయవచ్చని నిపుణులు కాంగ్రెస్ నేతలకు సూచించారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఈ దిశగా కార్యాచరణను అమలు చేయాలని భావిస్తున్నారు. ఇక పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడంపై రేవంత్ ఫోకస్ పెట్టారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు గుర్రాలను బరిలోకి దింపడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి త్వరలో హామీలు అమలు చేయనున్నారు. తద్వారా మొత్తం 17 స్థానాల్లో 15 సీట్లు దక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.